తప్పించుకుని నాకు చెప్పిన పని చేద్దామని హాస్టల్లో అమ్మాయిల రూమ్లోకి వెళ్ళాను. ఏంటి కృష్ణ అంత చిన్నగా వస్తున్నావు? నేనని ఎలా గుర్తుపట్టావు? చంద్రుడు రావడం వెన్నెలకి ఎవరైనా చెప్పాలా? రా కృష్ణ, కూర్చో. లేదు, బాత్రూంలో వైరింగ్ ప్రాబ్లం ఉందని కంప్లైంట్ ఇస్తే చూద్దామని వచ్చాను. వస్తా. ఆగమ్మా. ఎందుకు? నీతో పనుంది. నాతో మీకు పని ఏంటి? తప్పుకోండి. ఒక్కసారి ఇది చూడు. పనేంటో చెప్పండి. పద రూమ్లోకి వెళ్దాం. కూర్చో. మేము నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ సరిగ్గా చెప్పకపోతే నువ్వు నీ వంట మీద నుంచి ఒక్కొక్కటి తీసేయాలి. ఆన్సర్ కరెక్ట్ గా చెప్తే మావి ఒక్కొక్కటి తీసేస్తాం. నేను ఆడను. నీకు వేరే చాయిస్ లేదు. సరే, క్వశ్చన్ అడుగు. నా దగ్గర 2 బాల్స్ ఉన్నాయి, అవేంటో చెప్పు. బాల్స్ అంటే నాకు తెలీదు. ఐ బాల్స్. పని ఉన్నప్పుడు పెద్దగా అవుతుంది, పని అయిపోయిన తర్వాత చిన్నగా అవుతుంది. ఏంటది? అది 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 కూడా తెలీదా? గొడుగు. చక్క విప్పు. అయితే సరే, ఆడవాళ్ళకి 2 ఉంటాయి, మగవాళ్ళకి 1 ఉంటుంది. అదేంటో చెప్పు. అది కూడా తెలీదా? ఇంటి పేరు. ప్యాంటిప్పు. ప్యాంటిప్పు. ఎక్కడికమ్మా ప్రొద్దునే బయలుదేరావు? మీకు రాత్రే చెప్దామనుకున్నాను నాన్న, కానీ మీరు వచ్చేసరికి నేను నిద్రపోయాను. పొద్దున్నే లేచి చూస్తే మీరు లేరు. మాధవరావు ఏదో పనుందని ఫోన్ చేస్తే వెళ్ళొస్తున్నానమ్మా. ఏంటి విషయం? ఆయనకు జాబ్ వచ్చింది నాన్న, గుడికి వెళ్దామని బయలుదేరాను. గట్టిగా అనుకో, దానికి తెలిసిందంటే ఇల్లు మీకు పందిరేస్తుంది. సరే వెళ్ళరా, అబ్బాయికి నా కంగ్రాట్స్ చెప్పు. సరే నాన్న, అట్నుంచి ఆఫీస్కి వెళ్ళొస్తాను. అలాగేనమ్మా. పిచ్చి తల్లి, సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా ఓర్చుకోలేదు. దేవుడా, నా బిడ్డను చల్లగా చూడు. నమస్కారం అండి. రామ్మా, కూర్చో. నిన్న సాయంత్రం అనుకుంటా ఎందుకో నువ్వు గుర్తొచ్చావు. ఏంటి సంగతులు?
చాలా సంతోషంగా కనపడుతున్నావు. అవునండి, నిజంగానే చాలా సంతోషంగా ఉన్నాను. అంతా మీ ఆశీర్వాదం వల్లే. నాదే ఉందమ్మా, అంతా భగవంతుని దయ. ఎప్పుడూ చూడని సంతోషం నీ మొహంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇంతకీ ఆ అబ్బాయి పేరేంటి? అది మీకెలా తెలుసండి? మీ వయసులో ఉన్న అమ్మాయిలు మనసులో నవ్వుకునేది 2 సందర్భాల్లోనే. మొదటిది మనసుకు నచ్చిన తోడు దొరికినప్పుడు, రెండవది తొలిచూలు కాన్పుకు సిద్ధమైనప్పుడు. మీ విషయంలో మొదటిదే కరెక్ట్ కదా? నిజమేనండి. నా జీవితంలో ఇలాంటి సంతోషకరమైన క్షణాలు వస్తాయని నేను కల్లో కూడా ఊహించలేదు. అంతా ఓ అద్భుతంగా ఉంది. చూడమ్మా, శిశిరం వచ్చి ఆకులన్నీ రాలిపోయి మూడువారిన చెట్టుకు మళ్లీ వసంతం వచ్చి కొమ్మలు చిగురిస్తాయి. కొత్త ఆకులతో ఆ చెట్టు కళకళలాడినట్టు కష్టాలతో కాపురం చేసిన జీవితానికి సుఖాలు కూడా స్వాగతం పలుకుతాయి. ఇంతకీ ఆ అబ్బాయి పేరేంటమ్మా? అతని పేరు రాజా. నా అనే వాళ్ళెవరూ లేరు. నేనంటే తనకు చాలా ఇష్టం. మంచి మనసున్నవాడు. ఎవరూ లేని పిల్లలకు అన్నీ తానే అయి ఆదుకుంటున్నాడు. ఇప్పుడు నా కోసం ఉద్యోగం కూడా చేస్తున్నాడు. శుభం. మరి ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు? నాన్నగారు ఒప్పుకున్నారు. అమ్మకి మాత్రం ఇంకా తెలీదు. ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఆ ఒక్క విషయంలోనే నాకు భయంగా ఉంది. భయపడకమ్మా, మీ ఇద్దరికీ రాసిపెట్టి ఉంటే ఎవ్వరూ ఆపలేరు. ఎవ్వరినీ పట్టించుకోకుండా నువ్వేది చేయాలనుకుంటున్నావో అది చెయ్యి. నువ్వు అనుభవించిన కష్టాలన్నీ పోయాయి. ఇక నీ జీవితం చాలా బాగుంటుంది. అన్నీ మర్చిపోయి హాయిగా ఉండు తల్లి. సరేనండి, మిమ్మల్ని కలిస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఉంటానండి. మంచిదమ్మా. ఈసారి వచ్చేటప్పుడు అబ్బాయిని కూడా తీసుకురా. అలాగే. రాజా సార్. ఇది ఇవాళ డెలివరీ చేయవలసిన లిస్టు. ఓకే సార్. ముందు కాచిగూడలో డెలివరీ చేయి. వాళ్ళ ఇంట్లో ఏదో శుభకార్యం ఉంది. 2 రోజులైంది ఆర్డర్ ఇచ్చి. ఓకే ఓకే. అలాగే వెడుతూ క్యాషియర్ దగ్గర క్యాష్ తీసుకుని బండ్లో డీజిల్. అలాగే సార్. నా చైన్ కనబట్టలేదండి. నా చైన్ ఎవరు కొట్టేశారండి. అసలు వేసుకొని వచ్చారండి? షాప్ లోకి వచ్చేటప్పుడు కూడా ఉందండి. అసలు ఏం జరిగిందండి? ఆమె చైన్ ఎవరో మీ షాప్లో కొట్టేశారంట. ముందు పోలీసులకు ఫోన్ చేయండి. ఇప్పుడు పోలీస్ కేసు అంటే షాప్కు బ్యాడ్ నేమ్ వస్తుందేమో రాజా. మీరేం కంగారు పడకండి సార్. ఆ దొంగ ఎక్కడికి పోడు. రే బద్రి, ఏంటన్నా? మేడం చైన్ పోయిందట. నువ్వు వెళ్ళి మెయిన్ డోర్ క్లోజ్ చేసిరా. ఓకేనా? చూడండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దయచేసి మాకు సహకరించండి. ఇప్పుడు పోలీసులను పిలిస్తే మనందరినీ స్టేషన్కి తీసుకెళ్లి ఇంట్రోగేట్ చేస్తారు. ఒక్కడు చేసిన పనికి అందరూ బలైపోవాల్సి వస్తుంది. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చెక్ చేసి మంచి వాళ్ళని కూడా అవమానించడం మాకు ఇష్టం లేదు. మేడం చైన్ నాకు తెలిసినంత వరకు దొంగిలించబడలేదని అనుకుంటున్నాను. షాప్లోనే ఎక్కడో చోటు పడి ఉంటుంది. మీరంతా 2 నిమిషాల పాటు షాప్ అంతా వెతకండి. ఆ చైన్ ఖచ్చితంగా దొరుకుతుందన్న నమ్మకం నాకుంది. ప్లీజ్. పొద్దున్నే బంగారపు చేయను పండగ చేసుకోవచ్చు అనుకున్నాను. వీడెవడో పెద్ద దొంగనా కొడుకులా ఉన్నాడు. తెలివిగా ప్లాన్ వేసి దెబ్బతీశాడు. దొరికింది చైన్ దొరికింది. ఇదేనమ్మా చైను? అవునండి. బయటకు వచ్చేప్పుడు జాగ్రత్తగా ఉండాలని తెలియదమ్మా నీకు? నీ ఒక్కదాని కోసం ఇంతమందిని ఇబ్బంది పెట్టావు. భలే దానివమ్మా. చాలా థ్యాంక్స్ రాజా. ఈ రోజు నా పరువుతో పాటు నా షాపు గుడ్విల్ కూడా కాపాడు. అవును, ఆవిడ చైను ఎవరూ దొంగిలించలేదని, ఎక్కడో పోగొట్టుకుందని అంత ఖచ్చితంగా నీకెలా తెలిసింది? దొంగతనం జరగలేదని ఎవరు చెప్పారు సార్? దొంగతనం జరిగింది. దొంగ ఎవరో కూడా తెలిసింది. దొంగ ఎవరో తెలిసిందా? ఎవరు? ఆ చైన్ దొరికిందని తెచ్చిచ్చిన వాడే దొంగ. అయితే వాడిని ఒక్కడనే పట్టుకుంటే సరిపోయేదిగా. అందరినీ ఎందుకు ఇబ్బంది పెట్టడం? వాడు దొరికిందని తెచ్చిచ్చేంత వరకు వాడే దొంగని నాకు తెలియదు సార్. కానీ ఖచ్చితంగా తెలుసు, దొంగిలించిన వాడే దొరికిందని తెచ్చిస్తాడని. అలా కాకుండా అందరినీ వెతికితే వాడు తప్పించుకోవడానికి ఆ చైన్ని మాయం చేసేవాడు, లేదా ఇంకొకరిని ఇరికించేవాడు. ఆ తర్వాత పోలీసులు, ప్రెస్ ఇలా గోల అయ్యేది. అందుకే మన చేతికి మట్టి అంటకుండా, మన షాప్ పరువు పోకుండా చిన్న చిట్కా వేశాను. ఇంకా అలా వెతకమనేటప్పటికి వాడికి ఏం చేయాలో అర్థం కాక చైన్ దొరికిందని తెచ్చిచ్చేశాడు. వావ్, సూపర్. అప్పటికప్పుడు అంత మాస్టర్ ప్లాన్ ఎలా వేశారండి? ఏముందండి, మామూలే. నేను చెప్పనా? మీరు చెప్తారా? చెప్పండి. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్. మానేశానండి. మీకు అలగటం కూడా వచ్చా? అయ్యో, ఆ మొహం చూడు, చిన్న పిల్లాడిలా. ఊరికే అన్నానమ్మా. హే, నువ్వు కూడా అమ్మ అన్నావు. మరి నాకు కూడా అమ్మలేదుగా.
మీకు ఐస్ క్రీమ్లో ఏ ఫ్లేవర్ అంటే ఇష్టం? ఐస్ క్రీమ్లో ఏ ఏ ఫ్లేవర్స్ ఉంటాయో నాకు తెలియదండి. మనకు తెలిసిందల్లా మూడే. ఒకటి పుల్ల ఐస్, పాల ఐస్, కోన్ ఐస్. అదేంటి మీరు ఎప్పుడు ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళలేదా? చిన్నప్పుడు ఆ అవకాశం రాలేదు, పెద్ద అయ్యాక ఆ అవసరం రాలేదు. ఇదే ఫస్ట్ టైం. అయ్యో సరేలేండి, ఇప్పుడు నేను మీకు నాకు నచ్చిన ఐస్ క్రీమ్ ఫ్లేవర్ తినిపిస్తాను, ఓకేనా? మీ ఇష్టం. బ్యారర్ మేడం 2 బ్లాక్ కరెంట్. ఓకే మేడం. మా నాన్నతో నేను ఎప్పుడు బయటకు వచ్చినా కంపల్సరీ ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్తాం. మా నాన్న నన్ను అడగకుండానే బ్లాక్ కరెంట్ ఆర్డర్ చేస్తారు తెలుసా? ఏంటి అలా చూస్తున్నారు? నేను నాకు నచ్చిన అమ్మాయితో రెస్టారెంట్కి వచ్చానా? ఇది కళ నిజమా? కళ లాంటి నిజం. కళలో కూడా ఊహించినది కళ్ళ ముందు జరుగుతూ ఉంటే అది నిజంగా కళ అయినా కళ లాంటి నిజంలానే అనిపిస్తుంది. ఇక్కడే ఆపేయండి. ఏంటి ఇక్కడ ఆపమన్నావు? నేను ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాను. సరే, జాగ్రత్తగా వెళ్ళు. బాయ్. బాయ్. ఆఫీస్ 5ంటికి అయిపోతే ఇప్పటిదాకేం చేస్తున్నావు? అడుగుతుంటే సమాధానం చెప్పకుండా వెళ్తావేంటి? ఫ్రెండ్స్ని కలిసి వస్తున్నాను. పెళ్లి కావాల్సిన పిల్లవి, ఫ్రెండ్స్ని కలవడాలు అవి మంచిది కాదు. రేపు నీకు జరగరాంది జరిగితే నిన్నన్రు సవితి తల్లి సవ్యంగా చూడలేదు అని అందరూ నన్నాడిపోసుకుంటారు. ఏదో నా తమ్ముడు చెప్పాడా నా ఉద్యోగానికి ఒప్పుకున్నానే కాని నాకైతే అసలు ఇష్టం లేదమ్మా. నెలాఖరికి ముహూర్తాలు మొదలవుతున్నాయని శాస్త్రి గారు చెప్పారు. నువ్వు ఏం వెలగబెట్టినా ఈ నెలాఖరి వరకే. మీ ఇద్దరికి ఆ 3 ముళ్ళు వేయిస్తే ఆ తర్వాత ఉద్యోగం చేస్తారో ఊళ్ళే ఎగుతారో మీ ఇష్టం. ఆ రోజు ఆయిషాని కలవడానికి నేను నా అసిస్టెంట్ కలిసి షూటింగ్ లొకేషన్కి వెళ్ళాం. షూటింగ్ జరుగుతూ ఉంది. అది తెలియక డోర్ ఓపెన్ చేసుకొని నేను లోపలికి వెళ్ళాను. ఆయిషా, నేను చెప్పేదేంటి, నువ్వు చేస్తున్నదేంటి? ఫీల్ కావాలి. బ్రీత్ లోంచి అలా ఫీల్ తీసుకో, ఒకసారి తీసుకో తీసుకో. మోర్. ఓకే ఓకే. క్లోజ్ యువర్ ఐస్. మౌంట్ అప్, మౌంట్ అప్, మౌంట్ అప్, మౌంట్ అప్, మౌంట్ అప్, మౌంట్ అప్. ఏయ్, ఎవరది షార్ట్ మాత్రం డిస్టర్బెన్స్? ఏమైనా డిపార్ట్మెంట్ చెప్పొచ్చు కదా, ఆయన బయట పంపను. అతను నాకు కావాల్సిన వాడు, షూటింగ్ చూద్దామని నాతో వచ్చాడు. ఓ సారీ. ఓకేనా? ఆర్ యు రెడీ నో? టేక్ చేద్దామా?